హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీత సిస్టర్స్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కోసం తెలుసుకుందామండి. అంటే ఇండోర్ లోని మనకి పెరుగుతాయి అండ్ అవుట్డోర్ లోని కూడా పెరిగే కొన్ని కామన్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆరో హెడ్ ప్లాంట్ అని అంటారండి. మనం తెలుసుకోబోయే మొక్కల్లో ఇది మొదటి మొక్క. దీని పేరు హారో హెడ్ ప్లాంట్. సింగోనియం పొడోఫైలం అని కూడా అంటారు. దీని కామన్ నేమ్స్ ఏంటి అంటే హారో హెడ్ వైన్ అండ్ గూస్ ఫుట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లాంట్స్ ఏంటి అంటే మనం ఇంట్లో అందం కోసం కూడా వీటిని పెంచుకోవచ్చు. అలాగే బయటన టెర్రస్ గార్డెన్ లేదా బయటన కూడా వీటిని పెంచుకోవచ్చు. అంటే ఇవి పాట్స్ లో కూడా పెరుగుతాయి, నేల మీద కూడా పెరుగుతాయి. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి తక్కువ సన్లైట్ ఉన్నా ఇవి బాగానే గ్రో అవుతాయి, ఎక్కువగా సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ లో ఉన్నా బాగానే గ్రో అవుతాయి. కాకపోతే డైరెక్ట్ సన్లైట్ లో ఒక 1 to 2 hours మాత్రం ఉంటే ఇవి బాగా గ్రో అవుతాయి. ఇంట్లో మనం పెట్టుకున్నా సరే కొంచెం బ్రైట్ ప్లేస్ లో అంటే విండో దగ్గరలో అలా పెట్టుకుంటే కొంచెం ఎక్కువగా గ్రో అయ్యే అవకాశం అనేది మనకి ఈ ప్లాంట్స్ లో ఎక్కువగా ఉంది. ప్లాంట్ నేటివ్ లాటిన్ అమెరికా, మెక్సికో. సో ఈ ప్లాంట్ ఏంటి అంటే మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఇంట్లో పెట్టుకోవడం ఎక్కువగా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే మనం ఎయిర్ ప్యూరిఫికేషన్, మనకి ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ మనం ఎక్కువగా ఇండోర్ లో పెట్టుకుంటాం. సో ఇది అందులో ఒక మొక్కని మనం చెప్పొచ్చు, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అలాగే మన హ్యూమిడిటీని చాలా మాయిశ్చర్ గా ఉంచుతుంది ఈ మొక్క. దీని లీవ్స్ చాలా షేప్స్ గా అండ్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంటాయి. నా దగ్గర ఉన్న ప్లాంట్ అయితే పేల్ గ్రీనిష్ కలర్ ఇది. అలాగే ఇది మనకి స్టెమ్ ప్రాపగేట్ అవుతుంది. అంటే మనం స్టెమ్ ద్వారా దీన్ని పెట్టుకుంటే మనకి ఈజీగానే ప్రాపగేషన్ అనేది వస్తుంది. ఇది కొంచెం షేడెడ్ సన్లైట్ లోనే ఉండాలని చెప్పాను. డైరెక్ట్ సన్లైట్ లో అయితే 1 or 2 hours మాత్రమే ఇది పెట్టుకుంటే మంచిది, అప్పుడే బాగా గ్రో అవుతుంది. డైరెక్ట్ ఫుల్ గా సన్లైట్ దీన్ని పెట్టుకుంటే దీని లీవ్స్ అనేవి బ్రౌనిష్ గా అయిపోతుంది. సో దీన్ని మనకి బ్రైట్ ప్లేస్ లో అండ్ ఇండైరెక్ట్ సన్లైట్ లో అయితే బాగా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని సాయిల్ మిక్సింగ్ యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్ ఏనండి. దీనికి మెయిన్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అంటే లోపల అవి బతుకుతాయి, బయటన బతుకుతాయి అనే ప్లాంట్స్ కి మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే డ్రైనేజ్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. మనం డ్రైనేజ్ హోల్స్ చాలా ఎక్కువగా పెట్టుకోవాలి. అలాగే వాటర్ మనం వేయగానే వేస్ట్ వాటర్ అంతా వెంటనే బయటకు వచ్చేసేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి దీనికి. అలా అయితేనే ఇలాంటి మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఎందుకు అంటే ఇవి ఎక్కువ సన్లైట్ ని తీసుకోలేవు, అలా అని అసలు సన్లైట్ లేకుండా కూడా ఉండలేవు. సో దీనికి ఇండైరెక్ట్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే సన్లైట్ లో ఉండొచ్చు, బట్ 1 or 2 hours అయితే వీటికి వెల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇది స్టెమ్ ద్వారా మనకి బతుకుతుందండి, స్టెమ్ ప్రాపగేట్ అనేది అవుతుంది. మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ చూడండి, స్టెమ్ కే ఎలా రూట్స్ అనేవి వచ్చాయో చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా స్టెమ్ కే రూట్స్ అనేవి వస్తాయి. సో మనం ఇలా ఈ స్టెమ్ తీసి మనం పెట్టుకుంటే మనకి ప్లాంట్ అనేది గ్రో అయిపోతుందండి. వీటి లీవ్స్ కూడా ఈ స్టెమ్ లోపల నుంచే వస్తాయి. చూడండి, ఇది దీని స్టెమ్, దీని నుంచి ఒక లీఫ్ ఇలా వస్తుంది. సో ఈ ప్లాంట్ అయితే మనం ఇండోర్ లో ఉంచుకోవచ్చు, ఇంటి లోపల అందంగా పెట్టుకోవచ్చు, అలాగే బయట కూడా పెట్టుకోవచ్చు. ప్లాంట్ డెవిల్స్ బ్యాక్ బోన్ ప్లాంట్ అండి. డెవిల్స్ బ్యాక్ బోన్ ప్లాంట్, దీని ఫ్యామిలీ యుఫోర్బేసియా. అలాగే దీని సైంటిఫిక్ నేమ్ యుఫోర్బియా థిట్మెలిడీస్. ఈ ప్లాంట్ కామన్ నేమ్స్ ఏమో స్లిప్పర్ ఫ్లవర్, రెడ్ బర్డ్ క్యాక్టస్ అండ్ మిల్క్ బుష్ అని కూడా పిలుస్తారు. ఈ డెవిల్స్ బ్యాక్ బోన్ ప్లాంట్ లో ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా డెవిల్స్ బ్యాక్ బోన్ ప్లాంట్ అని అంటారు. నా దగ్గర అయితే ప్రెసెంట్ ఈ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్స్ కూడా మనకి ఇంట్లోని పెరుగుతాయి, అలాగే బయట కూడా పెరుగుతాయి. అంటే ఇండైరెక్ట్ సన్లైట్ లోని పెరుగుతుంది, డైరెక్ట్ సన్లైట్ లోని పెరుగుతుంది. కాకపోతే డైరెక్ట్ సన్లైట్ కొంచెం తక్కువగా పడేలాగా చూసుకోవాలి, అంటే ఒక 1 or 2 hours. అలాగే సమ్మర్ సీజన్ లో కొంచెం ప్రొటెక్ట్ చేయాలి. సమ్మర్ సీజన్ లో మాత్రం కొంచెం షేడెడ్ లో పెట్టాలి, ఎందుకంటే చాలా హెవీగా ఉండే సన్ స్ట్రోక్ ని
ఈ ప్లాంట్స్ తట్టుకోలేవు. ఇవి కూడా మనకి ఎయిర్ ని ప్యూరిఫికేషన్ చేస్తాయండి. అలాగే దీని సాయిల్ మిక్స్ కూడా మనం క్యాక్టస్ అండ్ సక్సలెంట్ కి సాయిల్ మిక్స్ ఎలా అయితే కలుపుకుంటామో, అంటే వాటర్ వెంటనే వెళ్ళిపోయేలాగా వీటికి కూడా అలాగానే తీసుకోవాలి సాయిల్ మిక్స్ అనేది. అలాగే ఇది కూడా స్టెమ్ ప్రాపగేషన్ అండి. మనం ఇక్కడికి స్టెమ్ ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. అలాగే ఇది కొంచెం పెట్ టాక్సిక్ అండి, అంటే పెట్స్ కొంచెం ఇరిటేషన్ కలిగిస్తుంది ప్లాంట్. అది కూడా చాలా లో లెవెల్లోనే, అంతకు మించి ఇంకేం లేదు. ఆ వాటర్ 2 days కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు అంటే సాయిల్ మాయిశ్చర్ చూసుకొని మనం ఇచ్చుకున్నా సరిపోతుంది. మనం దీనికి ఈ ప్లాంట్ మనకి బుషీగా కావాలి అంటే మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత బాగా ప్రూనింగ్ చేసుకుంటే ఈ ప్లాంట్ అంత బుషీగా వస్తుంది. మన నెక్స్ట్ ప్లాంట్ అండి రెడ్ డ్యూరాంటా ప్లాంట్. చూస్తున్నారు కదా, దీని నేమ్ ఏమో రెడ్ డ్యూరాంటా ప్లాంట్. దీని కామన్ నేమ్స్ ఏమో స్కై ఫ్లవర్, గోల్డెన్ డ్యూడ్రాప్ అండ్ పీజియన్ బెర్రీ అండ్ ఏంజిల్ విస్పర్. వీటి కామన్ గా పిలిచే నేమ్స్ అవి. సో ఇది కూడా సేమ్ అండి, మనం ఇంట్లో పెంచుకోవచ్చు, అలాగే బయట కూడా పెంచుకోవచ్చు. ఇది హ్యాంగింగ్స్ లో కూడా పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి హ్యాంగింగ్ కూడా అవుతాయి ఇవి. అంటే చాలా ఈజీగా బ్రాంచెస్ అనేది గ్రో అవుతుంది. లేదు అంటే మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంలో మనం ఏ షేప్ మనకు కావాలో మనం డిసైడ్ అయ్యి దీన్ని ప్రూనింగ్ చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది వస్తుంది. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా మనకి ఉంటుంది. సో మనం ప్రూనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఇది మనం బుషిగా చేసుకోవాలా లేదా హ్యాంగింగ్ చేసుకోవాలా, మనకి ఎలా నచ్చితే అలా ఈ ప్లాంట్ ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇది చెప్పాను కదా అండి, సెమీ షేడెడ్ లో కూడా బ్రతుకుతుంది, అలాగే డైరెక్ట్ సన్లైట్ లో కూడా బ్రతుకుతుంది. ఇది ఎక్కువగా సన్ అని టాలరేట్ చేస్తుంది. మిగతా ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ ఇది సన్ ని ఎక్కువగా టాలరేట్ చేస్తుంది మిగతా ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే. అలాగే సేమ్ అండి, పాటింగ్ మిక్స్ అనేది సేమ్ యూనివర్సల్ మిక్స్ లేదా క్యాక్టస్ అండ్ సక్సలెంట్ మిక్స్ అయితే వాటర్ డ్రైనేజ్ అనేది వెల్ గా వెళ్ళిపోతుంది బయటికి. అతి ముఖ్యంగా మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవాలి, డ్రైనేజ్ అనేది. వాటర్ అనేది ఇందులో స్టాక్ ఉండకూడదు, బయటికి డ్రైన్ అయిపోవాలి. దాని నెక్స్ట్ దీనికి కూడా మనం డైలీ వాటరింగ్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ వాటర్ ని తీసుకుంటుంది. ఓవర్ వాటరింగ్ అయితే మాత్రం దీనికి కూడా సేమ్ అండి. దీనికనే కాదు, ఏ ప్లాంట్ కైనా ఓవర్ వాటరింగ్ అయితే రూట్ రాట్స్ అనేది తప్పకుండా వస్తుంది. బట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇంకొంచెం ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి డైరెక్ట్ సన్లైట్ లో ఉండవు కొన్ని ప్లాంట్స్, కొన్ని డైరెక్ట్ సన్లైట్ లో ఉంటాయి. సో వాటరింగ్ అనేది మనం చూసి చేసుకుంటేనే బెటర్. దాని నెక్స్ట్ దీని వల్ల కొన్ని మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అది ఏంటి అంటే నిమోనియాకి యూజ్ చేస్తారంట, నిమోనియా అండ్ మలేరియా ఇలాంటి వాటికి ఈ లీఫ్ ని, ఈ ప్లాంట్ లీఫ్ ని యూజ్ చేస్తారు. సో ఈ ప్లాంట్ కోసం అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. మనం నెక్స్ట్ ప్లాంట్ కోసం తెలుసుకుందాం. మన నెక్స్ట్ ప్లాంట్ మీ అందరికి బాగా తెలిసిన ప్లాంట్ స్పైడర్ ప్లాంట్. దీని సైంటిఫిక్ నేమ్ క్లోరోఫైటమ్ కోమోసమ్, దీని సైంటిఫిక్ నేమ్. దీని కామన్ నేమ్స్ రిబ్బన్ ప్లాంట్ అండ్ ఎయిర్ప్లేన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది పెట్స్ ఫ్రెండ్లీ అండి, పెట్స్ కి ఫ్రెండ్లీగానే ఉంటుంది ఈ ప్లాంట్. అలాగే ఇది కూడా సేమ్ అండి, ఇండోర్ అండ్ అవుట్డోర్ మనం ఇంట్లో ఉంచుకోవచ్చు లేదా బయటను కూడా పెంచుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే కొంచెం లో సన్లైట్ ని ఇది ఎక్కువగా కోరుకుంటుంది, తక్కువ సన్లైట్ లో కోరుకుంటుంది. అలా అని బయట డైరెక్ట్ సన్లైట్ లో పెట్టడం వల్ల కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు, టాలరేట్ చేయగలుగుతుంది. అలాగే ఈ ప్లాంట్ కూడా మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది. అలాగే ఎక్కువగా ఇది మనకి ఎక్కువగా హాస్పిటల్స్ రూమ్స్ లో పెడుతూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకు అంటే ఇది స్ట్రెస్ రిలీఫ్ ని ఇస్తుంది, అలాగే హీలింగ్, పెయిన్ హీలింగ్ ఇస్తుంది, లో బ్లడ్ ప్రెషర్, తర్వాత యాంగ్జైటీని తగ్గిస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ ని ఇస్తుంది. సో అందుకనే ఈ ప్లాంట్ ని ఎక్కువగా హాస్పిటల్స్ రూమ్స్ లోని, మనం కూడా బెడ్రూమ్స్ లోని, హాల్ లోని పెంచుకుంటూ ఉంటాము. చాలా బాగా ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది చేస్తుంది, ఆక్సిజన్ ని ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈ ప్లాంట్. దీని సాయిల్ మిక్స్ కూడా మనకి వాటర్ డ్రైన్ అయ్యేలాగే మనం కలుపుకోవాలి. యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్ కలుపుకుంటే సరిపోతుంది. వాటరింగ్ కూడా దీనికి కూడా రెగ్యులర్ గా ఇచ్చుకుంటే సరిపోతుంది, లేదా సాయిల్ మాయిశ్చరైజర్ చెక్ చేసుకొని ఇచ్చుకున్నా సరిపోతుంది. అలాగే మనకి ఇది ప్రాపగేట్ ఎలా అవుతుంది అంటే, మనం ఒక్క మొక్క తెచ్చి పెట్టుకుంటే దీనికి ఆటోమేటిక్ గా పక్కనే బేబీ ప్లాంట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయండి. ఇలా బేబీ ప్లాంట్స్ వస్తూనే ఉంటాయి. నేను కూడా ఒక్కటే పెట్టుకున్నాను, ఇగో చూడండి, ఇగోండి బేబీ ప్లాంట్స్ అనేవి మనకి ఇలా వస్తాయి.
మనం వీటిని తీసి వేరే పాట్ లో వేసుకుంటే ఇది మళ్ళీ పెద్ద మొక్క అయ్యి మళ్ళీ వీటికి కూడా బేబీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయండి. సో దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీనే. మనం ఒక ప్లాంట్ తెచ్చి పెట్టుకుంటే మనమే ఇంకా ఎక్కువ మొక్కల్ని మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, లో మెయింటెనెన్స్ తోని అయిపోతుంది. అలాగే దీనికి ఫెర్టిలైజర్స్ కూడా పెద్దగా ఇచ్చుకోవసరం లేదు. మంత్లీ వన్స్ చాలా తక్కువ మోతాదులో ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చెప్పాలి అంటే నేచర్ ఆఫ్ బ్యూటీ, ఏ స్పేస్ కి అయినా ఇది బాగా సెట్ అవుతుందని మనం చెప్పుకోవాలి. మన నెక్స్ట్ ప్లాంట్ మోసస్ క్రెడల్. ఇది చాలా బుషిగానే పెరుగుతుంది. ఇది కూడా సేమ్ అండి, ఇండోర్ అంటే మనం ఇంట్లోని పెట్టుకోవచ్చు, అవుట్డోర్ లో కూడా పెట్టుకోవచ్చు. లో సన్లైట్ లో కూడా బ్రతుకుతుంది అండ్ డైరెక్ట్ సన్లైట్ లో కూడా బ్రతుకుతుంది. వాటరింగ్ డైలీ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ఫర్టిలైజర్స్ కూడా మంత్లీ వన్స్ చాలా లోగా రిలీజ్ అయ్యే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పొచ్చే ప్లాంట్స్ అన్ని లో మెయింటెనెన్స్ లో ఇండోర్ లోని అవుట్డోర్ లోని బ్రతికే ప్లాంట్స్ కోసమే నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే 5th ప్లాంట్. 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కోసం చెప్పాను. అలాగే మనకి దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇట్లా ఒక చిన్న బేబీ ప్లాంట్ ఇలా తీసుకొని మనం పెట్టుకుంటే ఎంత బుషిగా, చూడండి ఒక ఫ్లవర్ వాజ్ లాగా బుషిగా వస్తుంది. నా దగ్గర ఇంకో మొక్క కూడా ఉంది, చూస్తున్నారు కదా ఎంత బుషిగా అన్ని బేబీ ప్లాంట్స్ వచ్చాయో. మనం వాటిలన్నిటిని వేరే వేరే పాట్స్ లోకి మనం మార్చుకోవచ్చు. ఒక్క బేబీ ప్లాంట్ కానీ మనం పెట్టుకున్నామంటే చాలా బుషిగా వస్తుందండి. ఈజీగా స్టెమ్ ప్రాపగేట్ చేసుకోవచ్చు. అంటే వచ్చిన బేబీ ప్లాంట్స్ ని మనం పాటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లాంట్ తెచ్చుకుంటే ఇవి అలా స్ప్రెడ్ అవుతాయండి. మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. అలాగే ఇది పెట్స్ టాక్సిక్ అండి, కొంచెం పెట్స్ కి ఇరిటేషన్ వచ్చే ప్లాంట్. సో పెట్స్ ఏమైనా మీ ఇంట్లో ఉంటే ఈ ప్లాంట్ కొంచెం దూరంగా ఉంచండి. అలాగే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా స్మెల్ అది చూసినా లైట్ చాలా లైట్ లో ఉంటుంది దీని ఎఫెక్ట్, కానీ అంత డేంజరస్ అండ్ రిస్క్ అయితే ఏమీ కాదు. చూడటానికి అయితే చాలా చాలా అందంగా ఉంటుంది. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనము కషాయం రూపంలో, టీ రూపంలో తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ కింద, యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద, యాంటీ క్యాన్సర్ కింద, యాంటీ బ్యాక్టీరియల్ కింద ఇది మనకి యూజ్ అవుతుందంట. దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, బట్ చాలా రేర్ గా, చాలా ఎన్నో ఇయర్స్ అయితే గానీ రాదు, వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది కూడా అవుట్డోర్ అండ్ ఇండోర్ ప్లాంట్. సో ఈ రోజు వీడియోలో మనం ఇంట్లోని అలాగే బయట కామన్ గా పెంచుకునే ఈ మొక్కల కోసం తెలుసుకున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు ఎలా యూజ్ అయింది అనేది మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని ప్లాన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.